Hi, hello, good morning, my dear brothers and sisters. Welcome to Radha Krishna Tarot. Good morning, all of you. ఏం చేస్తారు? లేచిరా, చాయ్ లాయిరా, టిఫిన్లకు ప్రిపేర్ అవుతున్నారా? అక్క వీడియో రాలేదు, నిన్న నీ వీడియో కోసం చాలా వెయిట్ చేసాం అనుకుంటారు. ఈ రోజు కూడా వస్తుందో రాదో అన్న ఒక డౌట్లో ఉంటారు. ఖచ్చితంగా తెలుసు మనకు, ఎందుకంటే నాకు తెలుసు కదా మీ గురించి, మీ మనస్తత్వం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదర అభిమానాలకి చాలా మంది నాకు మెసేజెస్ చేశారు. వెళ్ళిన పని ఎంతవరకు అయిందక్క, ఏంటి అని అందరు అడిగారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చీడ పురుగు అనేది మనిషిని ఎంత దిగజార్చాలి, మనిషి క్యారెక్టర్ గురించి, మనిషి పరంగా ఎంత ఇచ్చేయాలని చూసినా కూడా చాలా మంది అయితే నన్ను నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. నిజంగా చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే నన్ను నమ్మారు కాబట్టే ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. నా మంచితనాన్ని చేతగాంతనంగా ఆ చీడ పురుగు చూపించింది అందరికి, జనాలకి. మంచితనంగా ఉండడం నా తప్పే, నేను ఒప్పుకుంటా. నేను ఏంటంటే ఎదుటి వాళ్ళు మంచే కోరుకుంటాను తప్ప చెడిపోవాలని కోరుకోను. ఆ చీడ పురుగు కూడా తెలుసు నేను మంచే కోరుకుంటాను కానీ చెడు కోరుకోనన్న సంగతి తెలుసు. తెలిసి కూడా కావాలని నా గురించి నెగిటివ్ పోర్ట్రే చేసింది ఇంకా చేయాలని చూస్తుంది. ఇంకా నేను వెళ్ళిన పని ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో ఆ మిగతా ఆఫ్ కూడా కంప్లీట్ చేస్తాను. లైవ్ లోకి వస్తాను, బట్ ఈరోజు వస్తానా రాదో తెలియదు. ఇంకా ఆఫ్ పని ఉందని చెప్పాను కదా, ఆ సగం పని కూడా ఈరోజు పూర్తి చేసుకొని సంతోషంగా లైవ్ లోకి వస్తాను నేను మీ అందరి దగ్గరికి. ఓకేనా? వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలో ఇక వీడియో చేయాలి కాబట్టి చేశాను. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను. ఇంకా ఈరోజు ఇక్కడికి వచ్చేసాను కాబట్టి, అక్కడ సగం పని చేసుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ ఆఫ్ పని ఉంది నాకు, అది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ అందరికీ చెప్తున్నా, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత బాగా రాధాకృష్ణ టారోని ఆదరిస్తున్నారంటే, ఏ ఛానల్ కూడా, నేను నిజం చెప్తున్నా, నా ఛానల్ నా చేతులారా నేను పోగొట్టుకున్నా కూడా మళ్ళీ సెకండ్ ఛానల్ని విత్ ఇన్ 2 months లోనే 8K అయ్యారు అంటే అది నాటే జోక్ అండి. ఎందుకంటే ఎంత అభిమానం ఉంటే, ఎంత ఇది ఉంటే, ఎంత నమ్మకం ఉంటే ఇక్కడి వరకు వస్తాను అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒక విద్య అనేది ఏ సర్టిఫికెట్స్లతోటో దేనితోటో రాదు. అర్థమైందా? ఇప్పుడు చదువుకోని వ్యక్తి కూడా 100 సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపిస్తాడు. వాడు చదువుకున్నాడు అయిపోతాడా? లేదు కదా. ఏదైనా సరే విద్య అనేది ఉండాలి మనిషికి. ఆ విద్య అనేది నా దగ్గర ఉంది. ఓకేనా? సర్టిఫికెట్స్ ఉంటేనే విద్య అని అనుకుంటే యూ కెన్ డూ. మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఎవరైనా వినొచ్చు. ఎవరిదైతే సర్టిఫికేట్స్ ఉందని అనుకుంటున్నారో వాళ్ళదే వినొచ్చు. ఓకేనా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను నమ్మిన వాళ్ళు, నా విద్య నమ్మిన వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. లేదు అనుకున్న వాళ్ళు నాట్ బ్యాడ్. నేను అస్సలే నేను తప్పు పట్టాను, ఎవరిని కూడా ఇబ్బంది కూడా పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. నేనైతే చాలా అంటే ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు చాలా సంతోషపడుతున్నానండి. ఓకేనా? అండ్ ఈరోజు మన జనరల్ రీడింగ్ ఏంటంటే, జనరల్ రీడింగ్ అంటే ముందు ఇది పర్సనల్ రీడింగ్ కాదు. మీ పేరు మీద మీరు తీసుకుంటే పర్సనల్ అవుతుంది కానీ ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. అర్థమైందా? జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి. అండ్ డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఇంకా 2 days ఉంది ఆఫర్. ఈ ఆఫర్ అనేది అయిపోతుంది. తర్వాత నేను ఆఫర్ అనేది మళ్ళీ పెట్టలేను. ఓకే? అందరికీ ఇందుకే ముందుగానే చెప్తున్నాను. ఒకవేళ వినియోగించుకోవాలనుకున్న కాలర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆఫ్ పేమెంట్ అంటే ఆఫర్ ఉంది కాబట్టి. సమరైందా? ఓకే, ఇలా మన కంటెంట్ ఏంటంటే, మీరు ఊహించని విధంగా మీ లైఫ్ మారబోతుంది. అది ఎలాగా చూద్దామా? మీరు ఊహించని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందంట. ఎలాగో చూద్దాం. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం. హర హర మహాదేవ్. పేజ్ ఆఫ్ పెంటికల్, ద మెజిషియన్, Queen of Pentacle, 9 of Wands, 8 of Wands, 4 of Pentacle, super, 5 of Cups, Ace of Cup, Ace of Wands, 9 of Cups, the Empress, the Hanged Man. Okay? 3 of Swords, Knight of Swords, Ace of Pentacle,
ఓకే, 7 of cups అండ్ ద మూన్, 9 of swords, ద లవర్స్. ఓకే, సూపర్ అండి. ఇక్కడ మనకు అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు. మాక్సిమం ఈ రాశి రాలేదని ఏం లేదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా మీ లైఫ్ అనేది ఏ రకంగా మారబోతుంది అంటే, మాక్సిమం విడిపోయిన లవ్వర్సే కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలే కావచ్చు. ఇంకొకటి చెప్తున్నా, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది మీరే మొత్తం అనుకోకండి, 30 or 40% కనెక్ట్ అయితేనే తీసుకోండి. ఓకేనా? ఈ రోజులో ఎవరిని నమ్మలేకుండా ఉన్నాము కాబట్టి జరంతా ఆచితూచి అడుగులు వేయండి. ఓకేనా? ఎవరైతే మీ విషయంలో పొరపాటు చేశారో వాళ్ళకి పొరపాటు చేశాము అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నా కూడా కర్మ అనేది ఏ రకంగా అటాక్ అవ్వబోతుందంటే, అసలు ఎందుకురా ఇలాంటి తప్పు చేశాము అనే ఫీలింగ్ వచ్చేస్తారు ఇక వాళ్ళు ఆల్మోస్ట్. ఇక అందరంటే అలాంటి పొరపాటు చేసిన వాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి చెడు అయితే కోరుకోకండి అబ్బా. అర్థమైందా? ఒక చెడు కోరుకోకుండా, మీరు ఒకరు మంచి కోరుకోకుండా పర్వాలేదు, మీ మంచి కోరుకోండి. బట్ ఒకరు నాశనం అయిపోవాలి, మనం బాగుండాలి అని అనుకుంటే మాత్రం చాలా అది కర్మ ఎలా ఫేస్ చేస్తారంటే మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఫేస్ చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే చులకన చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బ్యాడ్ పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి ఏ రకంగా కర్మ అటాక్ అవ్వబోతుందంటే, ఇప్పటి వరకు ఏ ఆనందాలనైతే చూసారో, ఇప్పటి వరకు ఏ హ్యాపీనెస్ అయితే చూసారో, దెన్ నా 2026 లో, ఓకేనా, 2026 నుంచి కర్మ అనేది వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ కర్మ ఫేస్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. కానీ అనుభవించేదాన్ని కూడా ఎవరికి చెప్పుకోకుండా లోపలనే మేము మంచిగానే ఉన్నాం పైకి అని అనుకుంటారు. ఎప్పుడైనా ఒక్కడి యాదకుంచుకోండి, నీ దగ్గర ఉందా లేదని చెప్పుకో, నీ దగ్గర లేదా ఉందని చెప్పుకో. అంతేగాని ప్రతిదానికి గొప్పలకు పోతే మాత్రం ఇట్లానే జరుగుతుంది. అర్థమైందా? నీ క్యారెక్టర్ ను మంచిగా చేసుకోవడం కోసం ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ ని డౌన్ఫాల్ చేసి ఎదుటి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే వాళ్ళ ఉసురు అనేది మామూలుగా తగలదండి. ఎందుకంటే అక్కడ తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు. అవతలి వాళ్ళు మంచి వాళ్ళన్న విషయం కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కానీ ఎంతమంది జనాలను నమ్మించవచ్చు ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి, కానీ దైవాన్ని వాళ్ళ అంతరాత్మని నమ్మించలేరు కదా, నమ్మించలేరు. సో ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. దెన్ వాళ్ళకి ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ నుంచి బయటకు రాబోతున్నారు. అండ్ చాలా మానసికంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇక్కడ టు బి హానెస్ట్ గా ఉన్న వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, టు బి హానెస్ట్ ఉన్న లవర్సే కావచ్చు నేను చెప్పేది. ఓకే, ఎవరైనా సరే వాట్ ఎవర్, తల్లి కూతురే కావచ్చు, కొడుకు తల్లిదండ్రులే కావచ్చు, అన్న చెల్లెలే కావచ్చు, ఎవరైనా సో అండ్ సో నేను చెప్పేది. ఓకేనా? ఎవరు తప్పు చేశారో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నెట్టుతా ఉంటారు. ఓకేనా? ఖచ్చితంగా మీ లైఫ్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతమందికి అయితే మంచి అనేది జరగబోతుంది 2026 ఈ ఇయర్. అంటే కొంతమందికి ఈ జనవరి నుంచి మంచి అనేది స్టార్ట్ అవ్వబోతుంది, కొంతమందికి మంచి చెడు అనేది స్టార్ట్ అవ్వబోతుంది, కొంతమందికి ఉగాది తర్వాత ఉందండి. ఎందుకంటే మన తెలుగు సంవత్సరాది ప్రకారం అయితే ఉగాది కాబట్టి ఉగాది నుంచి కొంతమందికి ఉంది. అది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మనం చెప్తాం, కానీ జనరల్ రీడింగ్ లో జనరల్ గానే చెప్తాను. సమజైందా? మీ పర్సన్స్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు చాలా. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఇద్దరు వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇద్దరు చెరి సమానంగానే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్స్ మీ గురించి ఆలోచించట్లేదు, మిమ్మల్ని మర్చిపోయారు, మీకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అది తప్పు. అంటే హానెస్ట్ గా ఉన్న వాళ్ళకి అది తప్పు. ఎందుకంటే వాళ్ళు మీకంటే ఎక్కువగా బాధపడుతున్నారు, ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు. మోసం చేశామని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు కూడా టైం కోసమే చూస్తున్నారు. అంటే మనకంటే ఒక మంచి టైం రాకపోతుందా, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ముందడుగు వేయకపోతానా అనుకుంటున్నారు. వాళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా రీయూనియన్ అవుతారు. ఇక్కడ టు బి హానెస్ట్ గా ఇష్టపడుతున్న వాళ్ళకే చెప్తున్నాను. ఇక్కడ సోల్ కనెక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ లో, అందుకని చెప్తున్నాను. ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మీ పర్సన్స్ అనుకుంటున్నారు మీతో ఏదో బంధం ఉంది, మీకు కూడా తెలుసు వాళ్ళతో ఏదో రిలేషన్ ఉంది. అంటే ఇప్పుడు కాదు, ఏ జన్మలో ఉందో. అంటే కొంతమంది ఫేస్ చూడంగానే అనిపిస్తుంది అన్నట్టు వీళ్ళతో మనకి ఏదో బంధం ఉండి ఉంటది అని అనిపిస్తుంది. అలా ఈ రకంగా మీ పర్సన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో. కొంతమందికి అయితే మనీ పరంగా చాలా మనీ మైండెడ్ మనుషులను నమ్మండి, మనీని కూడా నమ్మండి. బట్ అంతేగాని మనిషి కంటే మనీకే విలువ ఎక్కువ ఇస్తే మాత్రం
తర్వాత ఎవ్వరు దిక్కు లేకుండా ఒంటరైపోతారు. సమదైందా? అందుకని చెప్పేసే మనుషుల్ని నమ్మండి, పర్వాలేదు, కానీ ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి. అందరూ ఒకేలా ఉండదు. మన చేతుకున్న 5,000 సమానంగా లేనప్పుడు మనుషుల గుణాలు కూడా సమానంగా ఉంటాయి అని అనుకోవడం చాలా తప్పు. ఈవెన్ మీరు అండ్ మీ పర్సన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈవెన్ దో మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు, అన్ని రకాలుగా చేసి ఉండొచ్చు, ఆ రకంగా చాలా బాధపడుతున్నారు. నేను ఇంత చేసినా కూడా ఆ విషయం అన్నా యాదికొస్తలేదా వాళ్ళకు అన్న ఒక ఫీలింగ్ మీలో ఉంది. అండ్ లిటరలీ వాళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళు బయటపడట్లేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నారు కాబట్టి చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. లిటరలీ వాళ్ళు ఏడుస్తున్నారు కూడా. మీరు ఎంత ఏడుస్తున్నారో వాళ్ళు అంతకంటే ఎక్కువనే ఏడుస్తున్నారు. మీ ముందర బయటపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్స్. అంటే నేను తగ్గేదే లేదు, మనం తగ్గం అని అనుకుంటున్నారు. కానీ యు ఆర్ ద ఎంప్రెస్. అంటే మిమ్మల్ని ఒక రాజు లేదా ఒక రాణిలా చూస్తున్నారు వాళ్ళు. అంటే మీకున్న తెలివి, మీకున్న బుద్ధి కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీ సహాయం కానీ, మీరు చేసే సహాయం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ హార్ట్కి టచ్ అయింది. కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి అర్థమవుతా ఉంది మీరేంటిది, మీ గుణం ఏంది, మీ వ్యక్తిత్వం ఏంది అనేది అర్థమవుతుంది. కాబట్టి రోజు రోజుకి వాళ్ళకు ప్రేమ చిగురిస్తుంది అన్నట్టు మీ పైన. అంటే రోజు దూరం ఉన్నంత మాత్రాన ఎవరు మర్చిపోరు. రియాలిటీ ప్రేమ ఉన్న వాళ్ళకి అస్సలు మర్చిపోరు. ఇంకా రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంది తప్ప ప్రేమ అనేది తగ్గదు. ఎందుకంటే మీతో ఉంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మీతో ఉంటేనే బాగుంటది, మీరే తన కరెక్ట్ పర్సన్ అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మీతో లైఫ్ కోరుకుంటున్నారు. మాక్సిమం మీ దగ్గరికి రాబోతున్నారు చాలా మంది లైఫ్ లో. ఓకేనా? అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ నుంచి ఎలా రిమూవ్ అవ్వాలి. థర్డ్ పార్టీ చేస్తే రాదంతం అంతా ఇంత కాదు, చాలానే రాదంతం చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బయటపడాలి అనుకుంటున్నారు. బయటపడిన తర్వాత మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు ఖచ్చితంగా. అండ్ ఈ రకంగా లైఫ్ అనేది మారబోతుంది. అసలు మీరు ఊహించిన విధంగా అసలు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకేనా? ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు. జనరల్ రీడింగ్ అనేది జనరల్ గానే ఉంటది. ఓకేనా? 30 or 40% కనెక్ట్ అయితే మీది అనుకోండి, లేదంటే మీది కాదనుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటారా తీసుకోరా అది మీ విషయం. పైన ఉన్న నంబర్ కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఇంకొక 1 day, రేపటే లాస్ట్ డే. ఓకేనా? బుకింగ్ చేసుకోవాలనుకున్నారు బుకింగ్ చేసుకోవచ్చు. సరేనా? సరే, మీకు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏదైనా సరే నమ్మకంతో ఉండండి. అంటే చెప్పుడు మాటలు అంటే కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అర్థమైందా? కొంతమంది మనం నెగిటివ్ గా కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు ఒక మనిషి గురించి. కానీ ఆ వెనకాల ఏముందనేది పూర్తిగా ఆలోచించండి, పూర్తిగా తెలుసుకోండి. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోండి. లేదు అక్కడ వరకే నమ్ముతాం అనుకుంటే దాని కర్మ ఎవరు ఆపలేదు. దానికి ఎంతలా కర్మ ఫేస్ చేస్తారంటే అది మనం చెప్పలేమన్నట్టు. అర్థమైందా? ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా అగాధంగా పోర్ట్రేట్ చేస్తే అది చాలా ఇదైపోతుంది. నేనైతే ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చాను కాబట్టి అందరి ముందర డాన్సర్ గా ఎంత గట్టిగా అయినా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను వెళ్ళి తెలుసుకున్నాను కాబట్టి. నాలాగా అలా తెలుసుకొని మాట్లాడి చూపిస్తే కరెక్ట్ ఉంటది. ఏదో నా పాత ఛానల్ పట్టుకొని దాన్నే చూపించుకుంటా నా గురించి నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తే దాన్ని ఎవ్వరు ఏం చేయలేదు. దానికంటూ కర్మ అనుభవిస్తారు. అతి తొందరలోనే దగ్గరలో ఉంది. యూఆర్ రెడీ. ఓకే, మీరు రెడీగా ఉండండి. ఓకేనా? దేనికైనా మంచి అయినా ఏదైనా సక్సెస్, ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోతుంది. నమ్మకంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లోకి సక్సెస్ అనేది రాబోతుంది. కొంతమందికి అయితే నాట్ ద రైట్ టైం చెప్పానుగా. కొంతమంది లైఫ్ అనేది ఒక రకంగా మారబోతుంది, వాళ్ళు ఊహించని విధంగా మంచిగా మారబోతుంది, కొంతమంది చెడుగా మారబోతుంది. ఓకే, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. కాంప్రమైజ్. ఒకవేళ మీ లవర్సా లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ సో అండ్ ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకుంటే కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. కాంప్రమైజ్ అయితేనే లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు ఏదో అనుకుంటే అక్కడ ఏదో జరిగితే మనం ఏం చేయలేం. ఓకేనా? రిమైనింగ్ పాజిటివ్. ఏదైనా పాజిటివ్ వేలో థింక్ చేయండి, నెగిటివ్ వేలో థింక్ చేయకండి. నెగిటివ్ వేలో థింక్ చేస్తే నెగిటివ్ వే మీ లైఫ్ లో జరుగుతుంది తప్ప పాజిటివ్ అనేది జరగదు. మీరు మంచిగా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా కనిపిస్తారు. టేక్ యాక్షన్ అనేది తీసుకోండి. ఓకేనా? ఏదైనా సరే మన మాట, మన ప్రవర్తన, మన విధానం అని ఏంటనేది జనాలకు అందరికి అర్థమవుతుంది. అంతేగాని ఇలా ఏదో అన్నాము అని చెప్పేసి ఒక మనిషిని అంటే మనం ఏ దృష్టితో చూస్తున్నామో వాళ్ళు అదే దృష్టితో కనిపిస్తారు. నువ్వు చెడు దృష్టితో చూస్తున్నావా వాళ్ళు అట్లనే కనిపిస్తారు. నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు వాళ్ళ గురించి వాళ్ళు నీకు మంచిగానే కనిపిస్తారు. ఒక్కసారి మీరు చెడుగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ వే నుంచి కూడా కొంచెం ఆలోచించండి. సమజైందా? ఏదైనా సరే మన మాట్లాడే విధానం, మన ప్రవర్తనని మనం ఏందనేది జనాలకు తెలియజేస్తుంది. సమజైందా? అదొకటి బాగా గుర్తుంచుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ మస్ట్ ఇంపార్టెంట్.
సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి మనిషికి, అంతేగాని బలుపు అనేది ఉండకూడదు. అది తగ్గించుకోండి ఫస్ట్, ఓకేనా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక విషయం చెప్తున్నాను, పైసలు ఉన్నాయనో లేదా ఆస్తులు ఉన్నాయనో అందంగా ఉందనో ఒకరిని చూసి చేసుకోకండి. మనసు ఉన్నోని చూసి లేదా మనసున్న దాన్ని చూసి చేసుకోండి. ఎందుకంటే పైసలు ఉన్నోడికి నువ్వు బోర్ కొట్టేస్తావు అనుకో, కూరలో కరివేపాకును తీసి పడేసినట్టు తీసి పడేస్తాడు. అంటే అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజీగా దేకుతాడు, ఇంకొక ఆప్షన్ ఖచ్చితంగా వెతుక్కుంటారు. అదే మనసున్న వాడు లేదా మనసున్నదో అనుకో, వాడితో లేదా ఆమెతో నువ్వు ముందడుగు వేసి లైఫ్లో సక్సెస్ అయి చూడు, లైఫ్ వేరే లెవెల్గా ఉంటుంది. సమజైందా? అద్భుతంగా ఉంటుంది. అదే బలిసినోడు పైసలు ఉన్నోడు వాడే తోపు తురుము అనుకుంటాడు కాబట్టి, ఓకేనా, అంత ఈజీగా నిన్ను వదులుకుంటాడు. అదే మనసు ఉన్నవాడు నిన్ను అప్డేట్ చేసుకొని నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను తీర్చిదిద్దుకుంటాడు. అదే పైసలు ఉన్నోడి బలుపు మనసున్న మహారాజుకి ఉన్న తేడా. సమజైందా? అట్లా ఉండదు అన్నట్టు. జరంత అర్థం చేసుకోండి అబ్బా. ఇది ఓన్లీ అమ్మాయిలకైనా ఉషా అంటారు కదా, గంత లేదు. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. పైసలు అందం ఉన్న ఆడదాన్ని చేసుకున్నావు అనుకో, 2 రోజుల తర్వాత నిన్ను మొగుళ్ళ ట్రీట్ చేస్తుంది, తర్వాత కాళ్ళ కింద చెప్పులా చూస్తుంది. పైసలు ఇంపార్టెంట్ కాదు, అందం కూడా ఇంపార్టెంట్ కాదు. మనసు ముఖ్యం అబ్బా. మనసు ఉన్న ఆడైనా మగాడైనా మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఒక్కసారి వదులుకున్నాక ఇక నీ జీవితం సంకనాగిపోతుంది. ఇది నిజం, ఫ్యాక్ట్. సమజైందా? ఉషా ఏది అబద్ధం చెప్పదు, ఓకే. ఏదైనా సరే బరాబర్ ముక్కు మీద కొట్టినట్టే చెప్తా, అందరి నుంచి ఏం లేదు. నమ్మాలనుకున్న వాళ్ళు ఇది ఎంతవరకు మీకు రెజనేట్ అయిందో, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా. మీ కామెంట్స్ కోసం చూస్తా. ఎంతమంది నా వీడియో కోసం చూస్తారో మీ పేరు ఊరు రాయండి, చూసామని చెప్పండి, ఓకేనా. మీ ఏంజల్స్ నంబర్స్ చూద్దాం. 1 3 1 5 1 5 4. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నంబర్ నాకు కమెంట్లో పెట్టండి. 111 అని క్లైమ్ చేసుకోండి, 111, ఓకేనా. అది మర్చిపోవద్దు. అండ్ బొమ్మన బొరుస చూద్దాం. ఏం పడిందో చెప్పండి, బొమ్మన బొరుస. మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి కమెంట్లో, ఓకేనా. తర్వాత చూద్దాం. బొరుసు పడింది, ఓకే. ఇది రైటా లెఫ్టా, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. రైట్ హ్యాండ్లో ఉందా, లెఫ్ట్ హ్యాండ్లో ఉందా, కరెక్ట్గా చెప్పాలి. 1 2 3, రైటా లెఫ్టా, కరెక్ట్గా గెస్ చేసి మీరు కామెంట్లో పెట్టండి. అంతేగాని చూసి పెట్టడం కాదబ్బో గొప్ప. సమజైందా? 1 2 3 స్టార్ట్. రైట్లో ఉంది, ఓకే. అట్లా ఉండదు అన్నాడు అందోడి, మామూలుగా ఉండదు. ఉషా అంటే ఏదైనా సరే ఒక విధంగానే ఉంటుంది తప్ప ఎవరికి తగ్గి ఎవరికి లొంగి ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదైనా సారీ చెప్పాలనుకున్నా, నేను ఏదైనా క్షమాపణ అడగాలనుకున్నా నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే నేను చెప్తాను. నేను ఏదైనా మోసం చేస్తే, నేను ఏదైనా అబద్ధం చెప్తే వాళ్ళకి చెప్పుకుంటా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాకు దేవుళ్ళు, నాకు సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన వరం. ఈ టారో అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఎందుకంటే నేను స్పిరిచువల్ గా జర్నీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను స్పిరిచువల్ గానే మాట్లాడతాను, మోటివేషన్ అనేది ఇస్తాను. అది నచ్చిన వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు, ఓకేనా. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ ఎప్పుడు చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది, ఓకేనా. ఆఫర్ వినియోగించుకోవాలనుకుంటే ఆ పైన నంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైవ్ ఎప్పుడు అక్క అని చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది చేశారు నాకు నిన్న, నిజం చెప్పాలంటే వీడియో రానందుకు చాలా వెయిట్ చేశారు. దెన్ నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. ఆ మిగిలిన సగం పని కూడా పూర్తి చేసిన తర్వాత నేను లైవ్ లోకి వస్తాను, ఓకేనా. ఎప్పుడు వస్తాను ఏంటనేది తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరైతే వెనకాల నుండి గోతులు తవ్వుతున్నాం అనుకుంటున్నారో, ఎవరెవరైతే ఇచ్చేసాం అనుకుంటున్నారో అందరూ ఇరుక్కునే టైం అనేది దగ్గర పడుతుంది. ఎవరు ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించుకోండి, ఓకేనా.
అందరినీ నేను అనట్లేదు. ఓకే, తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది ఏం జరిగింది అనేది. ముందు ముందు నేనే మీ అందరికీ చెప్తాను. ఎందుకంటే ఉషా ఏదైనా కూడా చెప్పకుండా ఊరుకోదు కదా. నన్ను కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు. ఈ రోజు కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కాదు, ఆఫ్టర్ 2 years కిందట నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనేంది, నా మనస్తత్వం ఏంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు నేనేందని పక్కా అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైల్, హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరికి అంతా మంచి జరగాలి. హర హర మహాదేవ్. ఓకేనా, నమ్మండి, జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఇది పేమెంట్ ఆఫర్ రీడింగ్ కాబట్టి ఆఫర్ అనేది రేపటి వరకు లాస్ట్ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటా, లవ్ యూ టు ఆల్. నేను లైవ్లోకి ఈరోజు వస్తానో రానో తెలీదు, వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.